తాళ్ళపూడి మండలం చొల్లేడు గ్రామ పంచాయతీ సర్పంచ్ కదిరే లింగయ్య గారు మనతో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఇండిపెండెంట్గా గెలిచి మళ్ళీ ఎమ్మటే కాంగ్రెస్ పార్టీలో పోవడం జరిగింది. మరి అభివృద్ధి కార్యక్రమాలు ఎట్టున్నాయి, ఎమ్మెల్యే గారు ఎట్లాంటి నిధులు ఇస్తున్నారు గ్రామాభివృద్ధి కోసం, వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సర్పంచ్ గారు నమస్తే అండి. నమస్తే. చెప్పండి, ఎట్లా ఉంది ఇక్కడ రాజకీయాలు ఎట్లున్నాయి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లున్నాయి? అభివృద్ధి మంచిగా సార్. అభివృద్ధి మంచిగా ఉంది. మా సార్ మాకు మొన్న 10 లక్షల వరకు ఇచ్చిన మాకు సీసీ రోడ్లు పోయడం జరిగింది. ఇక మళ్ళీ 2 వివో బిల్డింగ్లు శాంక్షన్ చేసిండు మాకు, 1 అంగన్వాడీ చేసిండు, అవి శాంక్షన్ కడుతున్నాం. సార్, మీరు పార్టీ కోసం పనిచేసినప్పటికి కూడా మీకు టికెట్ ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చి మళ్ళీ మీరు ఇండిపెండెంట్గా గెలిచిరంటే చాలా సంతోషకరమైనది. ఆ సందర్భం ఎందుకు వచ్చింది సార్? ఇక అంటే వాళ్ళు చెప్తే వినలేకపోయారు. సార్ చెప్పినా కానీ అందరూ మీరు చూసుకుంటే మీరు చూసుకుంటే అంటే సార్ కూడా ఏం చెప్పలేకపోయారు. 3-4 గంటలకు ఇంకా వాళ్ళంతా మీరు వాళ్ళని గెలిచిరారని చెప్పేసి గెలిచి వస్తే నిధులు ఇస్తాను. ఓకే సార్, ఇక్కడ అంటే గతంలో ఎట్లాంటి అభివృద్ధి జరిగింది ఈ చొల్లేరులో? ఇప్పుడు మీరు గెలిచి 3 నెలలు అవుతుంది, ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు సార్ ఇక్కడ? నేను గెలిచిన కానీ మంచిగా చేస్తున్నాను. మాకు సార్ ఆల్రెడీ సార్ పనులు వర్కులు చేసిండు, చార్జ్ చేస్తున్నాం, పని చేసుకుంటూనే ఉన్నాం. ఇంకా కూడా మనం ఇస్తాడు మాకు. సార్ మంత్రి పదవి వస్తే ఇంకా ఈ మన మునుగోడు నియోజకవర్గం ఇంకా చాలా వరకు అభివృద్ధి అయ్యే ఛాన్స్ ఉంది సార్. అంటే రాజగోపాల్ రెడ్డి గారికి మంత్రి పదవి ఎందుకు ఇవ్వాలి, ఎందుకు ఇస్తే లాభాలు ఏంటి, ఒకవేళ ఇవ్వకపోతే లాభాలు ఏంటి? మంత్రి పదవి ఇస్తే ఏంటంటే మన నియోజకవర్గానికి జర అభివృద్ధి పనులు ఎక్కువ, బడ్జెట్ మంత్రి బడ్జెట్లు ఎక్కువ ఉంటాయి కదా, దానివల్ల మనకు నియోజకవర్గం ప్రశ్యామలం అయింది. అంటే మంత్రి పదవి ఇవ్వకపోతే అభివృద్ధి కదా, తక్కువ ఛాన్స్ ఉంటుంది కదా. ఇప్పుడు వార్డు నెంబరు ఎంతో, సర్పంచ్కి ఎంతో ఉంటుంది కదా, దాని లెక్కనే సార్కి మంత్రి పదవి వస్తే మనకు నిధులు ఎక్కువ రాగలుగుతాయి. సరే, మంత్రి పదవికి అర్హుడైనా రాజగోపాల్ రెడ్డి గారు? అర్హుడే చాలా వరకు. అంటే పార్టీ కోసం పనిచేసే వ్యక్తి ప్రశ్నిస్తుంది కదా, సొంత పార్టీని కూడా ప్రశ్నిస్తుండు, అభివృద్ధి కార్యక్రమం వస్తుంది. ఒకవేళ మంత్రి పదవి ఇవ్వకపోతే సార్ పార్టీ మారింది అనుకోండి, మీరు ఉంటారా, పార్టీ మారుతారా సార్తో పాటు? ఇక సార్తో పోతో పాటు మనం ఉంటాం అంతే. సార్ ఎడిపోతే అటే ఉంటారు, సార్ మీద అభిమానం అంతే. ఓకే సార్, ఇక్కడ అంటే గ్రామంలో కొన్ని సమస్యలు ఉన్నాయి సార్, మా దృష్టికి తీసుకొచ్చారు ప్రజలు. ఇక్కడ వీధి కుక్కలు బాగుంది, ఓకేనా? మరి అవి మనుషులను కానీ పశువులను గొర్రెలను ఇట్లా కరవటం జరుగుతుంది. వాటిపైన ఎమ్మెల్యే గారు దృష్టికి తీసుకెళ్ళారా? ఇంతవరకు సార్ ఒకవేళ ఎట్లా మీరు వాటి నిర్మూలన కోసం ఎట్లా మీ కాడ ఏం ప్రణాళిక ఉంది సార్? ఏమిలే, కాకపోతే పట్టించి మామూలుగా అడుగులలో వదిలేయడం, ఎన్నో సార్లు కదా వదిలేయడం జరుగుతుంది. కోతులు కూడా బాగానే ఉన్నాయి అంటున్నారు. కోతులు మా కాడ కుక్కలే తప్ప కోతులు ఏం లేవు. మరి ఆ అంటే కుక్కలనైనా మీరు ఎక్కడ నిర్మూలన అయింది, వాటికి చర్యలు, ప్రత్యామ్నాయ చర్యలు అంటే ఏం చేయలేదు. ఉన్నాయి కానీ మామూలుగా ఏ ఊళ్ళైనా కుక్కలు ఉండనే ఉంటున్నాయి. కాబట్టి జర విపరీతంగా ఎక్కువ జరగదు, మనుషులు కానీ కోళ్ళు కానీ జర దాడులు ఎక్కువ చేస్తున్నాయి. అదే ఇంకోటి ఏంటంటే మంచినీటి సమస్య కూడా ఏర్పడే అవకాశాలు ఉన్నాయి అంటున్నారు సార్ ఈ ఎండలకి. మరి ఏమన్నా ప్రత్యామ్నాయం బోరింగులు ఏమైనా ఉన్నాయా? బోరింగ్ అది పైన వరకు మాకు వాటర్ సరిపోతాయి. కాకపోతే ఇప్పుడు సమ్మర్ వచ్చింది కాబట్టి కొంచెం వాటర్ తక్కువ అవుతున్నాయి. సమ్మర్ని ఉద్దేశించి ప్రజలు కూడా చెప్తున్నారు, ఒకవేళ అట్లాంటి ఇబ్బంది ఏర్పడితే మీకు మోటార్ సౌకర్యాలు ఏమైనా ఉన్నాయా? మోటార్లు అంటే కాకపోతే సార్ని అడిగి బోర్లు ప్రయత్నం చేసుకోవాలి. సరే సార్, ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇక్కడ ఎట్లా అమలు అవుతున్నాయి? ఉచిత బస్సు కానీ, రేషన్ బియ్యం కానీ, కరెంటు, విద్యుత్ ఇవన్నీ కూడా 6 గ్యారెంటీలు అంటే వచ్చేసినాయి. ఆల్రెడీ 90% వరకు మన రుణమాఫీ అయింది కొంతమందికి. మళ్ళీ పోతే ఉచిత బస్సు ప్రయాణిస్తూనే అందరూ. మళ్ళీ పోతే ఇది మన యూనిట్ 200 యూనిట్ల కరెంటు అందరికి వస్తూనే ఉంది. బియ్యం అంటే అందరికి ఆల్రెడీ వచ్చేస్తున్నాయి, ఫ్రీ బియ్యం. మళ్ళీ పోతే ఇది గ్యాస్ సబ్సిడీ 500 వస్తున్నాయి, చాలా వరకు అయితే వస్తున్నాయి. సరే, 99 రోజుల ప్రణాళిక ఏర్పాటు చేసిన కాంచి ఈ రోజు వరకు మీరు ఎట్లాంటి అభివృద్ధి చేశారు సార్? దాంట్లో 99 ప్రణాళిక గురించి రోడ్లు కానీ ఊకియడం కానీ, చెత్త సేకరణ వేరు చేయడం కానీ, మొత్తం చాలా రోడ్లు గీడ్లు మొత్తం నీట్గా చేస్తున్నాం. అంటే విద్యా వైద్యం పైన ఈ గ్రామానికి ఎట్లాంటి సహాయకారాలు అందుతున్నాయి అంటారు? విద్య అంటే వాళ్ళు కూడా మామూలుగా అయితేనే ఉన్నాయి, వస్తున్నాం. విద్య అంటే ఎంతవరకు ఉంటుంది? ఎంత ఉందా? 5th వరకు ఉంది. 5th వరకు ఎట్లా ఉపాధ్యాయులు వస్తున్నారా? పిల్లలు ఎంతమంది ఉన్నారు అందులో? స్ట్రెంత్ ఎంతమంది ఉన్నారు? 10th అంటే మా ఇంట్లో 60 మంది ఉన్నారు సార్.
సార్ ఇక్కడ మునుగోడుకు అంటే కూతవేడి దూరంలో ఉంది ఇది. ఇక మరి ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఉపాధి కల్పన ఎమ్మెల్యే గారు ఏమన్నా ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి? మీ గ్రామంలో మీరు కానీ ఏమన్నా ఉపాధి కల్పిస్తారా నిరుద్యోగులకి? నిరుద్యోగ సార్ కార్డు డిస్ట్రిక్ట్ పోతే సార్ కల్పిస్తారు. పని దేంట్లో దాంట్లో పని పెట్టిస్తారు. అట్లా ఎంతమందికి పెట్టించారు ఏమైనా ఇక్కడ? ఇప్పుడు మనకనైతే పెద్దగా పెట్టారు ఏం లేరా? లేక పెట్టలేరా? లేరు మాకు ఏం పెట్టారు ఇంతవరకు. ఒకసారి అంటే గతంలో ఉన్న ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసింది ఇక్కడ? కూసుకుంట్లో ఆయన అయితే పెద్దగా మన కాడ ఏం చేయలేదు. కాకపోతే అప్పుడు ఉప ఎన్నికలప్పుడు కాకపోతే గెలిచినప్పుడు కొన్ని రోడ్లు అన్నీ సీసీ రోడ్లు వేయించారు. అంటే ఇప్పుడున్న అభివృద్ధి మొత్తం కూడా ఉప ఎన్నికలప్పుడే అభివృద్ధి జరిగింది అంటున్నారు, వాస్తవమేనా? ఉప ఎన్నికలు కొంచెం జరిగింది. జరుగుతామంటే సారు దృష్టి వల్ల ఊరు మాత్రం కేసీఆర్ ప్రభుత్వం వచ్చి మన మునుగోడు మండలం చేరింది. దానివల్ల సారు చేయాలని చేసి కొంచెం అంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు గెలిచిన అంటే మీరు గెలిచిన కాంచి వచ్చిండ ఈ ఊరికి? మేము గెలిచే కాడికి రాలే, అంటే మా ఊరికి రాలే కానీ కాకపోతే మనకు మండలానికి వస్తున్నప్పుడు అప్పుడు మొత్తం మీ ఊరికి మా ఊరికి రాలే, ఏం రాలే. ఇక్కడ పాలక మండలి పనితీరు ఏ విధంగా ఉంది సార్? వాళ్ళందరూ మీకు సపోర్ట్ చేస్తున్నారు? వార్డు మెంబర్లు అందరూ ఉప సర్పంచ్ సహకారం ఏ విధంగా ఉంది? అందరు సపోర్ట్ చేస్తారు మాకు. అంటే గ్రామ సభలలో వచ్చిన సమస్యలకు మీరు పరిష్కారం ఎట్లా చూపుతున్నారు? గ్రామ వచ్చిన పరిష్కారం అంటే వాళ్ళని పిలుచుకుంటాం, వాళ్ళని ఏ సమస్య వచ్చినా చెప్పుకుంటారు, దాన్ని ఫాలో అయ్యి చేస్తున్నాం. అంటే ఎట్లాంటి సమస్యలు వస్తున్నాయి మీ కాడికి? సమస్యలు అంటే వాస్తవానికి అయితే ఈ వీధి లైట్లు కాకపోతే మోరీలు వేగే చిన్న చిన్న సమస్యలు అంటే వాళ్ళు చెప్పుకుంటారు, మేము పనులు చేస్తున్నాం. అంటే ఇప్పుడు ప్రజాపాలనలో భాగంగా బాగా మీ దృష్టికి వచ్చిన సమస్య ఏమి సార్? ప్రజాపాలనలో బాగా ఎక్కువ శాతం అయితే మన మురికి నీరు ఒకటి, డ్రైనేజ్ ప్రాబ్లం, అది సాఫ్ చేయడం జరుగుతుంది. మళ్ళీ చెత్త రోడ్ల మీద కానీ చెత్త రాకుండా సాఫ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ సీసీ రోడ్లు కొన్ని చోట్ల పూర్తి కాలేవు అన్నారు, కొన్ని ఇప్పుడే వేస్తున్నారని చెప్పారు సార్. ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అన్నారు, అవి ఎప్పుడు కంప్లీట్ అవుతాయి అంటారు? సీసీ రోడ్ మా అక్కడ కంప్లీట్ అయింది, చేసేసిన. నూతనంగా కూడా కొత్తగా వేసినట్టుంది? కొత్తగా వేసినాం, కొత్త 10 లక్షల వరకు మన సార్ ఇచ్చిండు, ఆల్రెడీ వేసేసినాం, అయిపోయింది కంప్లీట్. సార్ ఇక్కడ ఈ గ్రామానికంటే మీరు రాకముందు కూడా ఇక్కడ సెక్రటరీ గారే చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేసడం జరిగింది. ఇప్పుడు వారి పనితీరు ఏ విధంగా ఉంది సార్? సెక్రటరీ అంటే అప్పుడు మామూలుగా చేసి కానీ వేరే ఉపాధి అంటే పెద్దగా ఏం చేయలే వాళ్ళు, కాకపోతే వాళ్ళు చిన్న చిన్న మోటార్లు కానీ కాకపోతే యూజ్ చేయడం జరిగింది. ఇప్పుడు మనం సర్పంచ్ ఉన్నాం కాబట్టి అందరూ అడుగుతారు, అడిగిన దానికి కూడా చేయవలసి వస్తుంది. సార్ ఇప్పుడు వరిసేను అంటే కోత దశ వచ్చింది సార్ ఇక్కడ రైతులకి. ఇక్కడ ఐకేపీ సెంటర్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా మీ ఊరికి? ఎట్లా? మా ఊళ్ళో పెద్దగా ఓట్లు సార్. ఏం పంట ఉంటుంది అక్కడ ఎక్కువ పత్తి. అంటే పత్తి అయినా సరైన సమయానికి కొనుగోలు కేంద్రాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారు? సరైన ఉన్నాయి, మునుగోడు సెంటర్లో కొనుగోలు కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రైతు ఆడనే తీసుకుపోయి అప్పుడు దళాలకి ఏమన్నారు మనకాడ. సార్ ఇప్పుడు మీరు అంటే అంటే మీ ఎన్నికలకు ముందు మీరు ప్రజలకు ఇచ్చిన హామీ ఎంత మేరకు మీరు అమలు చేశారు సార్? ఈ హామీలు అంటే చిన్న చిన్న మామూలుగా చేసే పనులు మనం వాళ్ళకి ఇచ్చినవి మనం చేస్తూనే ఉన్నాం, అంటే మొత్తంగా పూర్తి చేస్తారు. సరే, గ్రామ భద్రత కోసం సీసీ కెమెరాలు ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా? ఇప్పటికైతే పెట్టాలనుకుంటున్నాం. అంటే ఎట్లా దాతలు ఏమైనా ఉన్నారా మీరు? గ్రామ పంచాయతీ పెట్టుకొని దాతలు కూడా కొంతమంది ఇస్తారు, పెడతారు. ఎన్ని పడతాయి సార్ ఒకవేళ పడేది? అంటే 10 దాకా పడుతుంది. 10 పడతాయి. ఇక్కడ లైబ్రరీ కూడా కావాలంటున్నారు సార్ విద్యార్థులు, మరి ఎట్లా ఏమైనా ఏర్పాట్లు ఉన్నాయా? స్థలం ఏమైనా ఉందా? లైబ్రరీ గ్రంథాలయం స్థలం ఉందా? మరి కట్టించే ఏర్పాట్లు ఉన్నాయా? ఎట్లా మనం వస్తే కట్టుకుంటాము, కట్టుకుంటారు. అంటే మీరు వస్తే మనం కట్టుకోగలుగుతాం. మరి ఈ విషయం గురించి ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళారు? గ్రంథాలయం అంటే ఇప్పుడు వచ్చిన భవనాలే కడుతున్నాం సార్, కాకపోతే అవి కూడా కంప్లీట్ అయినాక అది కూడా తీసుకొచ్చి కట్టుకోగలుగుతాం. అంటే ఇప్పుడు వేరే కార్యాలయాలు కడుతున్నారు సార్. మీరు అంటే ఇక్కడ బెల్ట్ షాపులు సారేమో నిర్మూలించడం అంటున్నారు, అక్కడక్కడ బెల్ట్ షాపుల వ్యవస్థ నడుస్తూనే ఉంది, దానిపైన మీరు ఏమంటారు సార్? బెల్ట్ షాపులు అంటే మామూలుగా మా కాడ పెద్ద ఏమనుకుంటుంది, అక్కడక్కడ జరుగుతున్నాయి, మామూలుగా జరుగుతున్నట్టుంది, కానీ మా కాడ కూడా మీ దృష్టికి ఏం రాలేదు? ఒకవేళ వస్తే ఎట్లా ఉండబోతుంది చర్యలు వారిపై? వస్తే దాని చర్య తీసుకుంటే కఠినంగా అమ్ముకుంటా బంధిస్తాం వాళ్ళు. సరే, ఈ అంటే రాయగోపాల్ రెడ్డి గారు గెలిచిన తర్వాత నూతన మార్పు ఏమైనా వచ్చిందా మీ ఊర్లో కానీ ఈ మునుగోడు నియోజకవర్గంలో కానీ?
ఇక మార్పు అంటే కొత్తగా అంటే ఇప్పుడు వచ్చి 2 సంవత్సరాలు అయింది కానీ కొంచెం చాలా వరకు అయితేనే ఉంది. అంటే గతంలో కూడా ఎమ్మెల్యే చేసిండు, ఎంపీ, ఎమ్మెల్సీ చాలా చేసిండు కదా. ఇప్పుడు గతంలో అంటే అప్పుడు ప్రభుత్వం లేదు కాబట్టి అప్పుడు సార్ ఏం చేయలేకపోయింది. ఇప్పుడు ప్రభుత్వం ఉంది కాబట్టి చేయగలుగుతాడు. మొత్తానికి అంటే ఇక్కడ ఇందిరా మీన్లు ఎన్ని వచ్చినాయి సార్? మా ఊరికి ఇందిరా మీన్లు 26 ఇండ్లు వచ్చింది. అన్ని కట్టిరా? ఒక 2 ఇండ్లు కట్టే అంతే. అంటే దాంట్లో కూడా ఏదో అంటే కాంగ్రెస్ కండవ కప్పుకున్న వాళ్ళకి ఇందిరా మీన్లు అని అంటున్నారు, వాస్తవేనా? అట్టేం లేదు, అలాంటిది ఏం లేదు. కాకపోతే ఎలిజిబుల్ ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేస్తాం. అర్హులైన వారందరికీ అర్హులైన వాళ్ళకి ఇచ్చేసాం. వీటి సంబంధం లేదు. అంటే కొన్ని బిల్స్ పడలేవు అని అంటున్నారు, కొంతమంది బిల్స్ కూడా పడతలేవు అనేసి అంటున్నారు. ఇలా బిల్స్ అందరికి పట్టేస్తున్నాం. ఎవరికి ఏం ఆపట్లేరు? ఏం ఆపట్లేదు. ఓకే సార్, మీరు అంటే మిమ్మల్ని 5 ఏళ్ళు మాకు అభివృద్ధి చేయాలని ఒక బాధ్యత మీ మీద పెట్టారు. మరి మీరు వాళ్ళకి ఏమి హామీ ఇస్తున్నారు? ఫైనల్గా ఎట్లాంటి అభివృద్ధి కార్యక్రమాల కోసం మీ కృషి, మీ ప్రయత్నం ఉండబోతుంది? అభివృద్ధి కార్యక్రమం అంటే మాకు వచ్చిన కాలం శక్తి ఉన్న కాలం చేస్తూనే ఉన్నాం. రోడ్లు చేపిస్తూనే ఉన్నాం. కాబట్టి డ్రైనేజ్ ఉన్నాయి, డ్రైనేజ్ కట్టిస్తాం. మా ఊరికి ఏ పనులు కావాలో ఆ పనులు చేసుకుంటున్నాం. ఓకే సార్, ప్రజలకు ఏం చెప్పదలుచుకున్నాం ఫైనల్గా? అంటే మీ ఓటర్లకు కానీ తర్వాత రానున్న ఎంపీటీసీ ఎన్నికలను ఉద్దేశించి మంత్రి గారి ఎమ్మెల్యే గారికి మంత్రి పదవి విషయంలో కానీ మీరు మీ అభిప్రాయం ఏంటి, ఏం చెప్పదలుచుకున్నాం? మా సార్ కానీ మంత్రి పదవి వస్తే మాకు ఏదైనా మంచిగా ఉంటుంది, మాకు అభివృద్ధి చెందుతుంది. మరి మీ ప్రజలందరికీ ఏమి హామీ ఇస్తున్నావు? ధైర్యం అంటే వాళ్ళకి ఏం సలహా సూచనలు అంటే మా సార్కి మంత్రి పదవి వస్తే మాకు ఏదో సార్తో కొట్లాడి మేము అభివృద్ధి పనులు చేసుకోగలుగుతాం. ఊరు డెవలప్మెంట్ చేస్తుంటారు. ఒకసారి ఇంకొకటి ఏంటంటే బాగా ఇక్కడ యువత మొత్తం కూడా డ్రగ్స్కు, మద్యానికి అండ్ ఫోన్లలో ఈ యాప్లు వస్తున్నాయి కదా, వాటికి బానిసలు అవుతున్నారు, తల్లిదండ్రులను బదనాం చేస్తున్నారు, కేసులు అవుతున్నాయి. వాటిపైన మీరేమన్నా అంటే తల్లిదండ్రులకు అవగాహన సదస్సులు, పిల్లలకు ఏమైనా అవగాహన సదస్సులు ఏర్పాటు చేసిరా పోలీసు వాళ్ళ సహకారంతో? ఏం చేస్తారు మరి ఎట్లా ఉండబోతుంది దానిపైన రానున్న కాలం? అది లేకుండానే కదా సార్, మా సారు మొత్తం మద్యం షాపులు బంద్ 1 గంటల వరకు తీయకుండా చేసింది. అట్లా అవుతుంటే డ్రగ్స్ ఈ లెక్క తీసుకుంటారని మొత్తం షాపులు బెల్ట్ షాపులు బంద్ చేయడం కానీ, అది కూడా మళ్ళీ అది షాపులు కూడా 1 గంట వరకు తీయటం. 1 గంట నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది? మళ్ళీ 2 గంటల నుంచి 5 గంటల వరకు అది అమలు అవుతుందా? మొత్తం నియోజకవర్గం మొత్తం అవుతుంది. ఇప్పుడు కొనసాగుతుందా? కొనసాగుతుంది. అంటే గట్టినే కొనసాగించాలంటారు? గట్టినే కొనసాగిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ. చూస్తున్నానండి మీకు.